నిస్వార్థ సేవలు, కనిపించే దేవుళ్ళు వైద్యులు అని అటు వైద్యులను డాక్టర్స్ డే సందర్భంగా సత్కరించుకోవడం మనందరి కర్తవ్యం అని హోమ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. కాకినాడ రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ సత్యకుమారి, సెక్రటరీ రేవతి అధ్యక్షతన డాక్టర్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ వైద్య నిపుణులు తిరుమల హాస్పిటల్ డాక్టర్ గౌరీశేఖర్, హాసిని డెంటల్ క్లినిక్ డాక్టర్ తన్మయి, డాక్టర్ హరినాథ్, అశ్విని హాస్పిటల్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ వనము శ్రీనివాస్ను గౌరవిస్తూ సాల్వాతో సత్కరించి పూలమొక్కను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెయిన్బో క్లబ్ సేవలు అభినందనీయమని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో తమను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ వృత్తికి న్యాయం చేపడుతూ మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతారని తెలిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ అలై వనము శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలు నిలిపే డాక్టర్లు దేవుడితో సమానమని, అలాంటి డాక్టర్స్ని ఈరోజు ఈ విధంగా గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సరైన పౌష్టికాహారం, ఆర్గానిక్ ఫుడ్ను తీసుకోవడం వల్ల సాధ్యమన్నారు. డాక్టర్ తన్మయ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరని, యోగా చేయడం ద్వారా ఎలాంటి రోగాలు దరిచేరవని అన్నారు. డాక్టర్ హరినాథ్ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి సహాయం అందించిన రెయిన్బో క్లబ్ సభ్యురాలు మణిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాగేంద్ర, బాలత్రిపుర సుందరి, కుమారి, రేవతి, ప్రమీల, హేమలత, కిరణ్, కౌశిక్, నాగేంద్ర, కళ్యాణ్, శ్రీనివాస్, రవిశంకర్, ప్రభా, మణి, అనిల్, ఉమా, వేణు, మాధవి, ఈశ్వర్, డియాన్స్, లోహిత, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ రెయిన్బో క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటాము అంటే విధాన్ చంద్ర రాయ్ జన్మదినం, అలాగే ఆయన పరంపదించిన రోజు కూడా ఒకటే, జూలై 1. ఆయన 62లో జన్మించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, ఫస్ట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఆయన అనేక సేవలు అందించి ఆయన జీవితాంతం కూడా ప్రజాసేవలోనే ఉండి, ఇంకే ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వైద్యం చేస్తూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని ఈ డాక్టర్స్ డేగా పాటించడం పరిపట్టయింది మనకి ఇండియాలో. అయితే ముఖ్యంగా వైద్యం ఏదైనా కానివ్వండి, సరైన వ్యాధి నిర్ధారణ ఉంటే సులువైన చికిత్సకు ఖచ్చితమైన ఆధారం ఉంటుంది. ఆ వ్యాధి నిర్ధారణ అనేది చేయకుండా ఉంటే ఏ రకమైన వైద్యమైనా కూడా ఒకటే. అది ప్రతి వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు కూడా డాక్టర్స్ నమ్మి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నమ్మకంతో ఉంటుంది వైద్యం ఏదైనా కూడా. ఇన్ ఎనీ సబ్జెక్ట్, అది అలోపతి కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, యునాని కానివ్వండి, హోమియో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ డిసీజ్ అయినా కూడా డాక్టర్స్ నమ్మి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్వాస్థ్యం చేకూరుతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కువగా హార్ట్ అటాక్స్ అవి రావడం జరుగుతుంది. ఈ వయసులో ఉన్నవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ మనం తన్మయ్య గారు చెప్పారు, మొత్తం అంతా తన్మయ్య గారు వీలు పడుతుంది కాబట్టి ఆర్గానిక్ పూర్తి స్థాయిలో ఆవిడ ఆచరించి మనందరికీ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఈవేళ ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఫుడ్డే కనవాలి. కానీ ఏ కొద్ది మందికో ఇది చెందుతుంది. అందరూ మనం చేయలేము కాబట్టి, అందరూ అంటే పబ్లిక్ అంతా చేయలేరు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మన ఆహారాన్ని మంచి పద్ధతిలో తీసుకుని యోగా చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ ప్రతిదీ కూడా పాటిస్తూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యం మానసిక ఉల్లాసం. ఖచ్చితంగా మానసికంగా మంచిగా ఉన్నప్పుడు మనకి ఏ రోగాలు రావు. ఇవన్నీ గుర్తిరిగి ప్రజలందరూ మసులుకోవాలని చెప్పేసి డాక్టర్స్ డే సందర్భంగా మన పట్టణంలోనే కాదు, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైద్యుడికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు.